ఇరాన్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేసింది. ఏంటంటే పక్కన ఉన్నట్టు గల్ఫ్ దేశాలకు వార్నింగ్. మీ దేశంలో ఉన్నటువంటి అమెరికా బేసుల్ని వదిలించుకోండి. అప్పుడు మేము వదిలిపెడతాం. లేకపోతే మీ భూభాగాల నుంచినే మా మీద దాడి జరుగుతోంది అన్నటువంటిది ప్రధానంగా చెప్పుకొస్తుంది. వాస్తవంగా అయితే ఆహ్, అమెరికా యుద్ధ విమానాలు అక్కడి నుంచి ఎప్పుడో షిఫ్ట్ చేసింది. కాకపోతే ఆయిల్ ఫ్యూయలింగ్ అక్కడ జరుగుతోంది అంతే. నిజంగా అంత సీన్ ఉండి ఉంటే ఇరాన్ వదిలిపెట్టేదా? అక్కడ యుద్ధ విమానాలు గనక దిగుతుంటే ఇరాన్ చూస్తూ ఊరుకుంటది. ఇప్పుడు దుబాయ్‌లో లేకపోతే గనక సౌదీ అరేబియా ఇట్లాగా 8 గల్ఫ్ దేశాల మీదన ఇతర ఆస్తుల మీద ధ్వంసం చేసింది, ఎయిర్ బేసులు ధ్వంసం చేయలేదా? కానీ ఒక డ్రామా చేస్తోంది. ఈ వంకన అడ్డం పెట్టి భవిష్యత్తులో అమెరికా అక్కడ ఎయిర్ బేసులు లేకుండా చూడాలి అన్నది దీని ప్రయత్నం. అప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఆధిపత్యం చెలాయించడం. గల్ఫ్ దేశాల మీదన పెత్తనం చెలాయించాలన్నది ఇరాన్ కల. ఇప్పుడు అమెరికా దాడిని అడ్డం పెట్టి ఆ కలని నెరవేర్చుకోవడానికి చేతిలో ఉన్న ఆయుధాలతో బెదిరింపులు చేస్తోంది. గల్ఫ్ దేశాలకి ఆ విషయం తెలుసు. అమెరికాని పక్కన పెట్టి గనక గల్ఫ్ దేశాల నుంచుంటే ప్రతి నెల కూడా కప్పం గట్టించుకుంటుంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి కప్పం గట్టించుకుంటుందంట. రేపటి నుంచి యుద్ధం ముగిసిపోయాక అట్నుంచి షిప్ ఏదన్నా వెళ్తుంటే ఈడికి డబ్బులు ఇవ్వాలంట. ఈ డబ్బా సొత్తు అక్కడ పెట్టి గేట్ కట్టాడాయే ఈడికి ఇవ్వాలంట డబ్బులు. ఏది వీడికి అక్కడ టోల్ గేట్ కట్టి రావాలట. అట్లాగే రేపు గల్ఫ్ దేశాలందరి నుంచి నాకు నువ్వు ప్రతి బ్యారెల్ మీదన రూ. 100 కట్టంటే ఇంకేంటి అక్కడ ఇరాన్ అద్భుతంగా సాగిపోతుంది. అది దాని డ్రామా. ఇప్పుడు మరి దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.